హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ నాలెడ్జ్ సెంటర్. మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో బేసిక్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఇంకా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందాం. నేను ఈ షీట్లో ఒక స్కూల్ స్టూడెంట్స్కి సంబంధించిన మార్క్స్ డీటెయిల్స్ ఇందులో టైప్ చేసి పెట్టాను. దీంట్లో మనం జస్ట్ కొన్ని బేసిక్ ఆపరేషన్స్ తెలుసుకుందాం ఈ షీట్ని ఉపయోగించుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డేటా నేను టైప్ చేశాను. నేను కింది వరకు డేటా చెక్ చేస్తూ వెళ్ళాలి. ఇలా చెక్ చేస్తూ వెళ్ళినప్పుడు పైన మనకు హెడ్డింగ్ ఏంటి అనేది తెలియట్లేదు. సో హెడ్డింగ్ పైన అలానే ఉండాలి, కింద మనం అంతా డేటా అంతా కంపేర్ చేసుకోగలగాలి. ఈచ్ కాలంలో ఏంటి అనేది మనం చెక్ చేసుకోగలగాలి. అలా చేయాలి అంటే ఇలా నేను 5th రో సెలెక్ట్ చేశాను, అంటే 4th రో వరకు ఫ్రీజ్ చేయాలనుకుంటున్నాను, అలానే ఉండేలా కదలకుండా. సో 5th రో సెలెక్ట్ చేసి ఫ్రీజ్ పెయిన్స్ అన్నాను అనుకోండి. 4th రో వరకు అంటే దాని టాప్ రోస్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి, అవి ఇంకా కదలవు అనమాట. ఇలా మనం మూవ్ చేసినా కానీ టాప్ రో మాత్రం అలానే ఉంటుంది. సేమ్ అదే విధంగా కాలమ్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫ్రీజ్ చేసిన అన్ఫ్రీజ్ చేశాను, మళ్ళీ బి కాలం వరకు ఫ్రీజ్ చేయాలనుకుంటున్నాను. సో సి సెలెక్ట్ చేశాను, అంటే దాని ముందు అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ లైన్ కనబడుతుంది చూసారా, అంటే అక్కడ వరకు ఫ్రీజ్ అయిపోయాయని అర్థం. నెక్స్ట్ ఇది కదిలిచ్చాను చూసారా, స్క్రాల్ చేస్తే అప్పుడు మనకు బి కదలట్లేదు, సి నుండి కదులుతుంది, అంటే అక్కడ వరకు ఫ్రీజ్ అయిపోయాయి అనమాట. ఇది డేటాని ఫ్రీజ్ చేయడానికి. ఇంకొకటి హెడ్డింగ్ ఇదేంటనేది మనకు క్లియర్గా లేదు. సో దీనికి ఇక్కడ నుండి మనకు ఇక్కడ వరకు ఇవన్నీ సబ్జెక్ట్స్ నేమ్స్. సో ఇవన్నీ నేను మెర్జ్ చేసి ఇక్కడ సబ్జెక్ట్స్ అని రాస్తాను, సబ్జెక్ట్ అని రాశాను. సో ఇప్పుడు ఒకటి పైకి ఉంది, ఒకటి కిందికి ఉంది, అలా కాకుండా నేను దీన్ని ఇంకా నీట్గా చేయాలనుకుంటున్నాను. ఇవి రెండు మెర్జ్ చేసేసుకుంటాను, ఇవి రెండు మెర్జ్ చేస్తాను. అలానే ఇవి కూడా మెర్జ్ చేసుకుంటాను. వీటికి బార్డర్స్ ఇచ్చేస్తా. దీనికి ఇంకేదైనా షేడింగ్, కలర్ షేడింగ్ ఇవ్వాలంటే షేడింగ్ కూడా ఇవ్వచ్చు. ఇలా చూసారా, ఇప్పుడు నీట్గా ఉంది కదా. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఇందులో ఫస్ట్ రోల్ నెంబర్ 1 ఉన్నాడు, తన పేరు అభి, అతని మార్క్స్ డీటెయిల్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 6 సబ్జెక్ట్సే ఉన్నాయి కాబట్టి మనం వీటిని సేమ్ డేటాని వర్టికల్గా రాయాలంటే టైప్ చేసుకోవచ్చు. అదే హండ్రెడ్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయనుకో టైపింగ్ ఇబ్బంది అవుద్ది. సో ఈ డేటాని కాపీ చేసుకొని మనం పేస్ట్ చేసేటప్పుడు వర్టికల్గా పేస్ట్ చేయాలంటే ఎలా చూద్దాం. ఇప్పుడు కాపీ చేశాను, ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నానో అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి పేస్ట్ స్పెషల్ పైన క్లిక్ చేసి వాల్యూస్ ట్రాన్స్పోజ్ క్లిక్ చేయండి. ట్రాన్స్పోజ్ అంటే రోస్ కాలమ్స్ లాగా అవుతాయి, కాలమ్స్ రోస్ లాగా అవుతాయి. ఓకే, సో ఇలా రో అనేది కాలంలో పేస్ట్ అయింది. దీని సెంటర్ అలైన్మెంట్ చేశాను. ఇప్పుడు ఇంకొకటి, దీంట్లో ఆటో సమ్ చేయాలనుకున్నా కానీ ఇవన్నిటి సమ్ కింద రావాలి మనకి ఆటోమేటిక్గా. నిన్న క్లాస్లో చూసినట్టుగా ఈక్వల్ టు అని చెప్పేసి సమ్ చేసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటి ఈ సెల్ ప్లస్ ఈ సెల్ అలా O6, ఇదేంటి O6లో ఉంది, O6 ప్లస్ O7 ప్లస్ O8 అలా అయినా ఇవ్వచ్చు. లేదా ఆటోమేటిక్గా రావాలి అంటే ఇక్కడ నుండి పై వరకు సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఆటో సమ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ సమ్ అనేది అక్కడ వచ్చేస్తుంది. అలా తీసుకోవచ్చు. లేదా ఈ సబ్జెక్ట్స్ అన్నింటి యావరేజ్ తీసుకోవాలి మనం, అప్పుడు ఈక్వల్ టు యావరేజ్ అని టైప్ చేసి ఎక్కడి నుండి ఎక్కడికి వరకు యావరేజ్ కావాలో అలా తీసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ టోటల్ సెల్స్ అన్నిటిని సమ్ చేసి డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ చేస్తుంది. అంటే టోటల్ సమ్ 561 డివైడ్ బై 6, అది 93.5 వచ్చింది. ఇంకొకటి, ఇప్పుడు ఈ స్టూడెంట్ ఎన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయ్యాడు, ఎన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడు అనేది నాకు పక్కన దాంట్లో రావాలి. అప్పుడు ఎలా అంటే కండిషన్ ఏంటో చూస్తుంది, లాజికల్ టెస్ట్ అన్నమాట. ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవ్వాలి, 35 మార్క్స్ నుండి పాస్ అనుకున్నాం అనుకోండి, 35 బిలో ఫెయిల్, అది కండిషన్ చెక్ చేసుకొని అతను పాసా ఫెయిల్ అనేది ఇవ్వాలి. అది మనకు డీటెయిల్స్ ఆటోమేటిక్గా రావాలి. ఎలా వస్తాయి, ఇఫ్ స్టేట్మెంట్ వాడితే వస్తాయి. దట్ ఈక్వల్ టు ఇఫ్ అని ఇచ్చేసి
ఈ సెల్లో డేటా లెస్ దెన్ 35 అయితే ఫెయిల్ అన్నమాట. అంటే మనం ఇక్కడ వర్డ్ రాస్తున్నాం. వర్డ్ రాస్తున్నప్పుడు డబుల్ కోట్స్లో ఇవ్వాలి. లెస్ దాన్ 35 అయితే ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఇక్కడ కింద చూపిస్తుంది చూడండి. ఇఫ్ లాజికల్ టెస్ట్ ఏంటి, ఈ సెల్లో డేటా లెస్ దాన్ 35 అయితే 35% కదా, 35% అయితే అది ట్రూ అయితే కండిషన్ ఫెయిల్ అని వస్తుంది. లేదా ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, లెస్ దాన్ 35 కాలేదు అక్కడ, అప్పుడు పాస్ అన్నమాట. మన లాజిక్ ప్రకారం పాస్ అని వచ్చేస్తుంది. ఇలా ఇది ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ట్రాక్ చేసుకోవచ్చు ఇలా. సో ఈ పర్టికులర్ పర్సన్ అన్ని సబ్జెక్ట్లో పాస్ అయ్యాడు. అదేవిధంగా ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కాపీ చేశాను. నెక్స్ట్ నాకు వర్టికల్గా రావాలి. ఇక్కడ పేస్ట్ స్పెషల్ వాల్యూస్ ట్రాన్స్పోజ్ ఇచ్చాను. సో వర్టికల్గా వచ్చింది డేటా. సేమ్ అదే విధంగా లాజిక్ ఇద్దాం. ఇక్కడ ఇది లెస్ దెన్ 35, సారీ ఇందాక నేను 35% అన్నాను కదా, 35 మార్క్స్. ఈక్వల్ టు ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఈ సెల్ 71 వచ్చింది కదా, అది లెస్ దాన్ 35 కాదా కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకొని లెస్ దాన్ 35 అయితే ఫెయిల్ కదా, ఫెయిల్ అని ఇస్తుంది, లేదా పాస్ అని ఇస్తుంది. ఇలా మనకు కింది వరకు చెక్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ చేసేయండి, కింది వరకు వచ్చేస్తుంది. ఇది 28 మార్క్స్ వచ్చాయి ఇక్కడ, అంటే లెస్ దాన్ 35, సో ఫెయిల్. అలా మనం డేటా ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చూసినట్టుగా మనం దీన్ని ఫ్రీజ్ చేసుకుందాం. ఫ్రీజ్ పెయిన్స్ ఇచ్చాను. సో టాప్ ఫోర్త్ రో వరకు ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రేడ్ కాలంలో మనకి ఆ పర్టికులర్ స్టూడెంట్ ఏ గ్రేడ్లో ఉన్నాడు అనేది మనకు తెలియాలి. దానికి ఏ గ్రేడ్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే ఎంత ఏ గ్రేడ్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాము. ఇది నేను జస్ట్ అక్కడ సైడ్లో పేస్ట్ చేసుకొని చూసుకుంటాను. కంట్రోల్ V పేస్ట్ చేశాను, ఎందుకంటే నేను ఇక్కడ ఫార్ములా చేసేప్పుడు ఈజీగా ఉంటుందని అక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 కండిషన్స్ ఉన్నాయి. 6 కండిషన్స్ని మనం ఒకే సెల్లో కంపేర్ చేయాలి. సో అప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ స్టేట్మెంట్లో మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ వాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు దట్ ఈక్వల్ టు ఇఫ్ ఈ విధంగా రాసుకుందాం. లాజికల్ టెస్ట్ ఏంటి? ఇది ఆ పర్టికులర్ సెల్లో ఉన్న వాల్యూ 91 to 100% అయితే A+ రావాలి. గ్రేటర్ దాన్ 91 అంటే 90.99 తీసుకుందాం. 90.99% అయితే మనకి ఇక్కడ వర్డ్ రావాలి A+, డబుల్ కోట్స్లో ఇచ్చాను అందుకే. 90.99కి అంటే ఎక్కువ ఉంటే A+, లేదు అంటే మళ్ళీ ఇంకొక లాజిక్ టెస్ట్ చేయాలి. అదేంటి? సెకండ్ లాజిక్ టెస్ట్ అవ్వాలి. సో మళ్ళీ ఇఫ్ ఇవ్వండి. ఇఫ్ మళ్ళీ J5, అదేంటి? J5 కదా, J5 గ్రేటర్ దాన్ ఈ లాజిక్ ఏంటి? 81 నుండి అంటే 80.99% అయితే డబుల్ కోట్స్లో ఏ ఇవ్వండి, ఏ గ్రేడ్ అనమాట. లేదు మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ మళ్ళీ ఏంటి? J5లో ఉన్న వాల్యూ గ్రేటర్ దాన్ 70.99 అయితే 70.99 కంటే ఎక్కువ ఉంటే ఏంటి? B+, డబుల్ కోట్స్ B+,
లేదా మళ్ళీ if J5 greater than 60.99 60.99% అయితే B లేదా if J5 greater than ఎక్కడి వరకు మనం B వరకు రాసాం 60.99 ఇక్కడ 35.99% అయితే C else మళ్ళీ if J5 లెస్ దాన్ ఇప్పుడేంటి 36 కంటే బిలో మొత్తం 36 అంటే లెస్ దాన్ 35 ఇక్కడ మనం లెస్ దాన్ 35 అన్నాం కదా లెస్ దాన్ 35 అయితే డి గ్రేడ్ అన్నమాట ఇది ఇక నేను దీంట్లో ఎల్స్ ఏమి ఇవ్వట్లేదు అంటే ఏం వాల్యూ ఏం రాదన్నమాట ఇంకా సో ఇది క్లోజ్ చేశాను ఇక్కడ మనకి ఎక్కడ వరకు అయితే క్లోజ్ చేసామో అది హైలైట్ అవుతుంది చూసారా ఇక్కడ ఆరెంజ్ క్లోజ్ అయిపోయింది అంటే ఈ ఇఫ్ స్టేట్మెంట్ క్లోజ్ అయింది నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ క్లోజ్ అయింది అది బోల్డ్ అయింది చూసారా ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ ఇఫ్ క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ ఇఫ్ క్లోజ్ అయింది నెక్స్ట్ ఇఫ్ క్లోజ్ అయింది ఎంటర్ ప్రెస్ చేయండి సో ఈ పర్టికులర్ క్యాండిడేట్ A+ గ్రేడ్లో ఉన్నాడు దీన్ని డబుల్ క్లిక్ చేసేయండి లాస్ట్ వరకు ఫార్ములా అప్లై అయిపోతుంది సో అలా అందరు స్టూడెంట్స్ గ్రేడ్ ఏంటి అనేది ఇక్కడ వచ్చింది చూసారా ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ చేంజ్ అవుతుందో లేదో మీకు చూపించడానికి ఒక వాల్యూ చేంజ్ చేస్తాను మనకేంటి 71 to 80% అయితే B+, ఇందులో 72 ఇవ్వండి B+, చూసారా 35 ఇవ్వండి 35 ఇస్తే 0 వచ్చింది ఎందుకు లెస్ దాన్ 35 అయితే ఇఫ్ J9 లో ఉంది లెస్ దాన్ 35 అయితే D రావాలి లేదా ఇక్కడ మనం వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 వచ్చింది సో ఇక్కడ చిన్న ఎర్రర్ ఉంది దాన్ని కరెక్ట్ చేసుకుందాం లెస్ దాన్ 35 కానీ మనం ఇక్కడ 35 ఇచ్చాము అదే 34 ఇస్తే కండిషన్ సాటిస్ఫై అవుతుంది చూసారా D వచ్చింది అంటే 35 కన్నా ఎబో ఉంది మార్క్స్ అప్పుడు ఏం చేయాలి ఎబో 35 కదా ఇక్కడ ఎలాగో మనకు 35.99 కన్నా ఎక్కువ ఉంటే C వస్తుంది లేదా 35.99 కన్నా బిలో ఉంటే ఇందులోకి ఈ స్టేట్మెంట్లోకి వెళ్తుంది కానీ మనం 35 ఇచ్చాము అంటే ఇక్కడ ఏంటి 35 అంటే ఏంటి C సో ఇక్కడ మనం కావాలంటే C ఇచ్చేయచ్చు అప్పుడు మనకి ఇక్కడ 34 ఇచ్చాము ఇప్పుడు 35 ఇవ్వండి 35 అంటే C గ్రేడ్ అలా వచ్చేస్తుంది ఇది మనం మిగతా వాటికి అన్నిటికి కూడా అప్లై చేయాలనుకుంటే పై వరకు డ్రాగ్ చేసేయండి దీన్ని మళ్ళీ కిందికి కూడా డబుల్ క్లిక్ చేసేయండి కింది వరకు అప్లై అయిపోతుంది సో ఇక్కడ మనకు 35 ఇచ్చాం కాబట్టి ఆ ఎర్రర్ అని వచ్చింది ఇలా మనం ఎర్రర్ ఒకసారి చెక్ చేసుకొని ఫార్ములా అనేది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మార్క్స్ మారిన కొద్దీ డైరెక్ట్గా గ్రేడ్ అనేది అదే వచ్చేస్తుంది ఇలా మనం మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ వాడి గ్రేడ్ అనేది ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నాం నెక్స్ట్ ఇంకా మిగతా క్లాసెస్లో ఇంకా డీటెయిల్డ్గా ఎక్సెల్ గురించి నెక్స్ట్ టాపిక్లో చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్స్ నాలెడ్జ్ సెంటర్